భారతదేశం ఎప్పటికి కూడా ఓడిపోదు. యుద్ధానికి భయపడదు. యుద్ధం చేస్తూనే ఉంటది. ఎంత ప్రాణాలు పోయినా, ఎన్ని ఏమైనా కూడా భారతదేశం గెలిచేంత వరకు కూడా కొట్లాడుతూనే ఉంటది, కొట్లాడుతుంది. అదేవిధంగా 1971 చూసుకున్నా కూడా మనమే గెలిచినాం. ఇలా ఓడిపోయినోనికి డప్పు కొట్టుకోవడం ఎక్కువ ఉంటది. గెలిచినోడు ఎప్పుడు కూడా పౌరుషంగానే చెప్తాడు ఇయాల. మరి మన జెట్ విమానాలు ఎక్కడ కూడా కూలిపోలేదు కదా! మన మన ఆస్తి నష్టాలు జరగలేదు కదా! ఇయాల చూసుకుంటే గిట మన ఉగ్రవాదుల స్థావరాలు మొత్తం మటాష్ అయిపోయినాయి. మొత్తం చూసుకుంటే లాహోర్ స్టేడియం పోయింది. ఇస్లామాబాద్‌లో దాడులు జరిగినాయి. వాళ్ళ ఉన్నటువంటి ఇలా వాళ్ళైతే ఏదైతే ప్రతిదాడి భారతదేశం మీద చేస్తే గిట్ట అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కూడా మనం దాడి చేసినాం. ఇలా ఎట్టకేలకు భారతే విజయం సాధించింది. నిన్నటి వీడియో నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ వీడియోని చూస్తే గిట్ట ప్రపంచ దేశాలకు వణుకు పుట్టింది. అమ్మో ఇండియన్‌తోని పెట్టుకోవద్దు, ఇండియాస్‌తోని పెట్టుకోవద్దు అని చెప్పేసి. ఇలా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పారు. భారతదేశం విజయం గెలిచింది. ఎందుకంటే దేశంలో కొన్ని ఆర్థిక వ్యవస్థలు ఇబ్బంది ఉంటుంది. ప్రజలకు ఇలా కాశ్మీర్ ఉన్నటువంటి ప్రజలకు ఉంటుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగద్దు అని చెప్పేసి యుద్ధాన్ని వారు చెప్పడం వల్ల ఆపేసారు తప్ప భారతదేశం యుద్ధం గెలిచింది.